అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. అసలు ఆంధ్రప్రదేశ్లో మానవత్వం మిగిలి ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనిషి అన్న వాడికి రక్షణ ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తుంటే ఆ పోలీస్ వ్యవస్థ ఎవరి తరపున పనిచేస్తుంది? మొన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్రలో విషాదం అయినటువంటి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. అయితే అప్పుడు ఆ మృతి చెందడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి క్యాన్వై కాదని గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అయితే ఈ రోజు సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కారే సింగయ్యని తొక్కి చంపేసింది అనడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు, సాక్ష్యంతో కూడినటువంటి వీడియో ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా ఉంది. ఆ వీడియోలో క్లియర్ గా ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎక్కినటువంటి కారే, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కారే సింగయ్యని తొక్కి చంపేసింది అని చెప్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా పక్కన ప్లే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ వీడియో చాలా దారుణంగా ఉంది. మనిషి అన్నవాడు ఎవడో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం అది వైలెన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ అది ప్లే చేయలేను, బ్లర్ గా అయినా ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో చూస్తే ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి, ఇంత నీచంగా ఒక మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు, మనిషి రూపంలో ఉన్న ఒక దుర్మార్గుడు అని అనడానికి ఈ వీడియో ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ఏమీ తెలియని ఒక వృద్ధుడు, అమాయక వృద్ధుడు, దళిత వృద్ధుడు, పైగా జగన్మోహన్ రెడ్డి అభిమాని, అతన్ని కూడా మీరు ఇంత దారుణంగా చంపడమే కాకుండా ఈ వీడియోలో మీరు చూడొచ్చు, అతను కారు కింద పడిపోయి టైర్ కింద నలిగిపోయి ఉంటే ఎదురుగుండా ఉన్నవాడు ఆపుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఆపకుండా ముందుకు పోనిచ్చేశాడు. అప్పుడు ఆయన మెడ ఆ టైర్ కింద నలిగిపోయింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి జనంతో అభివాదం చేస్తున్న దృశ్యం కూడా ఈ వీడియోలో మనకు కనబడుతుంది. ఇక్కడ సింగయ్యని చంపింది జగన్మోహన్ రెడ్డియే. ఇంతకన్నా దారుణం ఏంటంటే అతను టైర్ కింద నలిగిపోయి కొట్టిమెట్టాడుతున్నా సరే వైసీపీ వాళ్ళు అతని హాస్పిటల్లో చేర్పించకుండా, సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా, కర్కాశకంగా అసలు మానవత్వం అనేది లేకుండా ఆ ముసలాయన్ని ముళ్ళకంపుల్లో ఈడ్చి పడేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత లుచ్చావాళ్ళు అనేది ఎంత అసలు తిట్టాలి అని అనిపిస్తుంది. కానీ ఒక జర్నలిస్ట్ గా, ఒక విలువలు తెలిసిన వాడుగా నాకైతే నేను అనకూడదు, కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా నోట్లో నుంచి ఆ వేదన ఆగలేకపోతుంది. ఎందుకంటే ఇంత దారుణం, ఎంత దారుణం అంటే ఏ నాయకుడు కూడా ఇలాగా ప్రవర్తించడు. ఒక అభిమాని పట్ల ఒక నాయకుడు ఇలా ప్రవర్తించడు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాంటిది జరిగినా సరే అతన్ని హాస్పిటల్లో చేరుస్తాడు, దాని తర్వాత ఆ అభిమానిని పరామర్శిస్తాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవేమీ చేయలేదు. ఆ ముసలాయన్ని కారుతో తొక్కి చంపేసిందే కాకుండా అనాథలాగా ముళ్ళకంపల్లో పడేశారు. ఆ ర్యాలీ అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి హైవే పెట్రోలింగ్ పోలీసులు సహాయంతో హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే చనిపోయారు. అయితే ఈ విషయం గురించే గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఎస్పీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మంగళాపురం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. అది కాన్వాయ్ వెహికల్ కాదంట, టాటా సఫారీ అని క్లియర్ గా చెప్పారు ఎస్పీ. కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కినటువంటి ఫార్చునరే కదా, ఏకంగా ప్రైవేట్ వెహికల్ అని చెప్పి ఆ నెంబర్ కూడా ఎస్పీ ప్రెస్ మీట్ లో మెన్షన్ చేశారు. చూద్దాం ఇంకేం చెప్తారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. ఇవంతా నిజమే, షోల్డర్ మీదకి ఎక్కింది అనేది నిజమే, అక్కడ డెడ్ అనేది నిజమే. ఇవన్నీ తెలిసిన గుంటూరు ఎస్పీ ఆ సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి క్యాన్వై కాదని ఎలా చెప్పగలిగారు? అసలు జగన్మోహన్ రెడ్డి క్యాన్వై కాదు అని క్లియర్ గా ఎలా చెప్పగలిగారు? అంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి ప్రయత్నించారా? ఈ పర్టికులర్ ప్రెస్ మీట్, ఎస్పీ ప్రెస్ మీట్ చూస్తే
జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి చూస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి గుంటూరు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు అని అనడానికి కూడా ఏమాత్రం సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఏం చెప్పారో విందాం. సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగి. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? మీరు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశా కదా మీరు ఆ రోజు ఆంక్షలు పెట్టింది. ఇంత దారుణాలు ఇంతకు ముందు జరిగినాయి కాబట్టే కదా ఎలాంటి ఇంకా జరగకూడదని మీరు ఆ రోజు ఆంక్షలు పెట్టి కేవలం సెక్యూరిటీకి 3 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. 100 మంది జనాలకి మాత్రమే అనుమతించారు. మళ్ళీ ఇందులో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? అంటే ఇందులో పోలీసుల ఫెయిల్యూర్ కూడా ఉంది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఏంటి? ఎవరు చర్యలు తీసుకుంటారు? ఎవరి మీద తీసుకుంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కించి తొక్కిన వీడియో బయటపడింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టలేదు మీరు ఆ రోజున? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి, హత్యాయత్నం కేసు పెట్టాలి, హత్య కేసు పెట్టాలి, SC/ST అట్రాసిటీ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా డ్రైవ్ చేయకపోయినా సరే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే హైదరాబాద్ లో రేవతి ఇన్సిడెంట్ మీ అందరికి గుర్తే ఉండే ఉంటది. సినిమా థియేటర్ లో చనిపోయినటువంటి రేవతి అనే యువతికి అల్లు అర్జున్ కి ఏం సంబంధం అని తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఈ ఘటనకి కారణమే. అప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ట్రాక్టర్ నడిపినందుకే లోకేష్ మీద కేసు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక వృద్ధుడి తల మీదకే కారు నెక్కించాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టరా? ఈరోజు ఈ ఘటన జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గుడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి సమాజంలో తిరగడానికి అనర్హుడు. ఈ సిచ్యువేషన్ లో చూస్తే జగన్మోహన్ రెడ్డి క్యాన్వా ముసలాడిని తొక్కిందనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పుండ్రా? పోనీ వాళ్ళు అనుకుని ఉంటారు కదా, అప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి తెలిసిద్దిగా. పోనీ జగన్మోహన్ రెడ్డికి కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకులకైనా తెలిసిద్దిగా. మరి తెలిసినా కూడా ఆ ముసలాయిని ఎందుకని, ఆ కుటుంబాన్ని ఎందుకని పరామర్శించడానికి వెళ్ళలేదు వైసీపీ నాయకులు? ఆ రోజున వెళ్ళకపోగా దాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళ పైన బ్లేమ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే అసలు వీళ్ళని ఏమని చెప్పుకోవాలి? ఎంత డ్రామాలు ఆడారు, ప్రాణాలు పోయినా ఎంత డ్రామాలు, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత కర్కశంగా, ఎంత పైశాచికంగా. అసలు ఈ వైసీపీ వాళ్ళని సైకో అని అనడంలో ఏ మాత్రం కూడా తప్పులేదు. ఒక సైకో భావజాలం ఉన్న వాళ్ళే ఈ రకంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ ఘటనపై గుంటూరు పోలీసులను కూడా ఖచ్చితంగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండానే ఆ రోజు ఆ ఘటనకి జగన్మోహన్ రెడ్డి కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ కారణం కాదని ప్రెస్ మీట్ లో ఎస్పీ చెప్పటం మరిన్ని అనుమానాలకి దారి తీస్తుంది. అసలు ఎలాంటి విచారణ చేయకుండానే సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ కారణం కాదని ఎలా చెప్పారు? కాబట్టి ఎస్పీ పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. గుంటూరు పోలీసుల పైన కూడా విచారణకి ఆదేశించాలి. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టి కాదు అని చెప్పగలిగారు? దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? సంబంధించినటువంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయా? ఆధారాలు ఏమైనా సేకరించగలిగారా? మరి ఏమీ లేకుండానే ప్రెస్ మీట్ లో అంత క్లియర్ గా, అంత స్పష్టంగా ఎలా చెప్పారు? కాబట్టి పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించాలి. వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రావటానికి పోలీసులు గాని ప్రభుత్వం గాని పర్మిషన్ ఇవ్వకూడదు, అసలు ఇవ్వద్దు అని జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ముగ్గురిని చంపేసి చెప్పాడు. ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి టూర్ ప్లాన్ చేస్తే గనక దానికి పర్మిషన్లు ఇవ్వటం అంటూ జరగకూడదు. ఒకవేళ గనక మళ్ళీ ప్రభుత్వం గాని పోలీసులు గాని పర్మిషన్ ఇస్తే ఇంకా మరిన్ని ప్రాణాలు, మరింత సైకోయిజం రాష్ట్రాన్ని చూడాల్సి వస్తుంది. అప్పుడు దీనికన్నా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఎలాగో స్పందించడు, వైసీపీ నాయకులు ఎలాగో స్పందించడు, వైసీపీ వాళ్ళు ఎలాగో స్పందించడు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఎంత వీడియో బయటకు వచ్చినా ఇంత కళ్ళ కట్టినట్టుగా ఈ సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎక్కినటువంటి కారే అని చూపిస్తున్నా సరే దాన్ని వాళ్ళు నమ్మరు. నమ్మకపోగా
అదంతా గ్రాఫిక్స్ అని లేకపోతే ఇంకా వేరే వేరే ఏదో అని చెప్పి వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళని కప్పి పెట్టుకుంటానికి ఆ సోషల్ మీడియాలో ఏవో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయా? చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వైసీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా మృతి చెందిన దళిత వృద్ధుడైన సింగయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫోకస్ నౌ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.